జమ్మూ కాశ్మీర్లో వ్యూహాలను మార్చుకున్న ఉగ్రవాదులు స్థానికుల ఇళ్లలో ఆశ్రయం పొందడానికి బదులుగా దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలపై భూగర్భ సొరంగాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. స్థానికుల నుంచి మద్దతు కొరవడటంతో ముష్కరులు దట్టమైన అడవుల్లో సొరంగాలు నిర్మించుకుంటున్నారు. గత వారం కుల్గాంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఓ రహస్య కందకాన్ని గుర్తించారు. అందులో ఆహార ధాన్యాలు, వంట గ్యాస్, కుక్కర్తో పాటు ఆయుధాలు ఉన్నాయి. కుల్గాం, షోపియాన్ జిల్లాలు సహా పీర్ పంజాల్ శ్రేణిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇలాంటి కందకాలను సైన్యం గుర్తించింది. అలాంటి ప్రదేశాల్లో తలదాచుకుని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందినప్పుడు ఉగ్రదాడులు చేస్తారని నిఘా వర్గాలు పేర్కొనటంతో అధికారులు కలవరం చెందుతున్నారు. అయితే ఉగ్రవాదులు సొరంగాల్లో నక్కటం కొత్తేమీ కాదు. 90 దశకంలో ఉగ్రవాదులు ఇదే వ్యూహాన్ని అవలంబించేవారని మాజీ సైనికాధికారులు చెబుతున్నారు. స్థానికులు ఇన్ఫార్మర్లుగా మారడం, వేర్పాటువాదాన్ని వ్యతిరేకించడం వల్లే ఉగ్రవాదులు కఠినమైన ప్రదేశాలను స్థావరాలుగా మార్చుకుంటున్నారని సైనిక నిపుణులు చెబుతున్నారు.